వీరరాఘవ విజయరాఘవ అని 2 పేర్లు అందుకే ఎప్పుడూ ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఎవరు ఆయనని నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఎంత కిందకైనా వచ్చేస్తాడు. తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, ఇలాంటివేవో ఉంటే ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు అనుకుని మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మిరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్లు కనపడ్డాయి. వాడు కొంచెం పైకెత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు. రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండో వాడు కొంతసేపు అయ్యాక తల పైటెట్టాడు. పెడితే ఊరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు వాళ్ళిద్దరు.